పెద్దగా నమ్మకం ఏం లేదు వాళ్ళకి. వెరీ సింపుల్ ఏంటంటే వీళ్ళైనా ఒకళ్ళకొకళ్ళు అతిగా నమ్మేదేం కాదు. బేసిక్గా నువ్వు నన్ను పొగిడావు, నేను నిన్ను పొగుడుతాను. టెక్నాలజీలో అద్భుతం అంటే అవసరాలు అదేం లేదండి, మొహమాటం సాధారణంగా. అందులో ఇచ్చి లేదు, పుచ్చుకోవడం లేదు. అదొక సహజ సిద్ధమైనటువంటి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే ఏరా డాష్ డాష్ అని తిడతామా? మామూలుగా రండి రెండు భలేవారే, మీరు సూపర్ అండి, మీరు అదండి ఇదండి అని మాట్లాడతాం కదా. అట్లా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. అది కడుపులో కత్తులు లేవు ఈ దఫా, అంతే. మోడీ ప్రేమగానే కావలించుకున్నారు. మోడీ ప్రసంగం ఎలా మోడీ ప్రసంగం ఎలా అనిపించింది? చాలా ఎక్స్పెక్టేషన్స్, జగన్ తిడతారేమో, జగన్ మీద విమర్శిస్తారేమో, గత ప్రభుత్వ తప్పుదాలు అని అనుకున్నారు. కానీ నాకైతే ఆయన చాలా హుందాగానే, అంటే అక్కడ అవసరం లేదనుకోండి ఓకే, కానీ అక్కడ చాలా హుందాగానే అంతవరకు మాట్లాడారు అన్నట్టుగా. బీజేపీకి వైసీపీకి శత్రుత్వం ఏం లేదు, తెలుగుదేశానికి వైసీపీకి శత్రుత్వం ఉంది. బీజేపీ వైసీపీని ప్రత్యర్థిగా చూస్తుంది అంతవరకే. అది కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి, లేదా మరొక రాజకీయ పార్టీగా చూస్తుంది అంతే తప్పించి శత్రుత్వం వహించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ వైసీపీని నాశనం చేయాలని బీజేపీ కోరుకోవట్లేదు. తెలుగుదేశం బలపడాలి, వైసీపీ కూడా బలంగా ఉండాలి, అప్పుడు తమ రాజకీయం నడుస్తుంది. అలాంటి వ్యూహాల్లో మోడీ, అమిత్ షాలు సిద్ధహస్తులు. అంటే ఒక